వచ్చుచున్నాడు అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును నేడే వినుము సువార్తను పొందు గొప్ప రక్షణ గొప్ప రక్షణ రాజు తరుణములేదు మరలా రాజు తరుణములేదు మరలా మరణము నిన్ను కొనిపోవు మరణము నిన్ను కొనిపోవు చూడుము నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. చెప్పండి చేయండి యేసు క్రీస్తు వారికి పాప నుండి శాపం నుండి యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది, ప్రయాసపడి భార్యకు రండి నేను మీకు శ్రాంతి కలుగజేస్తున్నానని యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసమందు ప్రతి వాళ్ళు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏ విధంగా సెలవిస్తున్నది, ఏ భేదము లేదు, అందరిలో పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం విధంగా సెలవిస్తున్నది, పాపములు వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం విధంగా సెలవిస్తున్నది, మన్నని వెనుకటి వెళ్ళి మళ్ళా భూమికి చేరుడు ఆత్మదాన్ని దయచేసిన దేవుని ఎదుకు వెళ్ళుదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది, ఏం చెప్పారు, నేనే మార్గం నేనే జీవం నాకు వారే తప్ప. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, దేవుడి లోకంను ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఆహ్వానిస్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానని. ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడని. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడగట్టుగా ఉండను, ఇప్పుడైతే అంతటను అందరూ మార్గం పొందనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, ఎట్లెక్కయు మేకలెక్కయు రక్తము పాపములను తీసేట అసాధ్యము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం కడిగి పవిత్రులుగా చేయను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, దాన్ని ఎందుకు అందరూ అంగీకరించుదురు వారికి అందరికీ అనగా ప్రభువైన యేసు క్రీస్తు నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని
సెలవిస్తుంది. మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపంలో ప్రాయశ్చిత్తమైనకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఇలాగా సెలవిస్తుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నేను నీటి వారిను రక్షణ పొందుదురు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ మూర్తి లేదు. ఆకాశము కింద మానవులలో ఏ మూర్తి లేదు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన. లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసుని నామం అన్ని నామములకు పైన కలదు. ఉన్నతంబగు యేసుని నామం. యేసు నామములో శక్తి గలదు. యేసు నామములో శక్తి గలదు. దోషులకు శాశ్వత ముక్తి గలదు. దోషులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున. లేదు పాప విమోచన. లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున. చెప్పండి, చూడపడేశ్వర క్రీస్తు వారికి, చూడపడేశ్వర క్రీస్తు వారికి, మరణాన్ని పాపం చేయించబడేశ్వర క్రీస్తు వారికి. హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అతిథిగా కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించు వాడెవడూ లేడు, దేవుడు వెనుకవాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారేరి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. ఏలైనగా పాపము వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపమును తీసివేస్తకై యేసుక్రీస్తు లోకమునకు ప్రత్యక్షమైన. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. పాపమును రక్షించకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారముకు యోగ్యమైనది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. మన శాంతినిచ్చే యేసు నామం. చెప్పండి, యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. బేకర్ సెక్షన్ కాలనీ నివాసులారా, ఇతనైన లోకరక్షకుడు
మరణం జయించి పునరుద్ధారణే తిరిగి లేచిన ఈ శుభవర్తమానాన్ని మీకు తెలియపరచడానికి ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం ద్వారా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించిన ఆజ్ఞను ఈ లోకంలో ఏ ఆత్మ నశించిపోకూడదని ప్రతి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వాడు కూడా ప్రభుని ఎరగాలని మరి ఈ సువార్త గాస్పెల్ దేవుని మాట మీ దగ్గరికి వస్తుండగా దయచేసి గమనించండి. బైబిల్ ఇలా సెలవిస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. మానవుడు జన్మతా పాపని బైబిల్ చెప్తుంది. ఒక్క మానవుడు అవినీతి కారణం చేత, మొదటి ఆదాము కారణం చేత మనందరం కూడా పాపానికి దాసులమయ్యాం. ఒక్క మనిషి ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించినో అలాగే పాపము చేసినందున మనం అందరికీ సంప్రాప్తమైనది ఈ లేఖన భాగం. మనందరం కూడా జన్మతః పాపులం కాబట్టి మనం ఇంకా ఈ లోకంలో అనేక దురాశలతోనూ దుష్టత్వంతోనూ కామంతోనూ మరి ఇలా కాలం గడిపే దౌర్భాగ్య స్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభు మనల్ని ప్రేమించి ఏ మానవుడు కూడా నశించబోకూడదని తన సంకల్పాన్ని తన దుర్మార్గతను విడిచి సన్మార్గంలోకి వెళ్ళాలని ఈ సువార్తమానం తీసుకొస్తున్నాడు. పిల్లల గమనించండి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలదు. పాపం చేసిన ప్రతివాడు మరణానికి పాత్రుడని లేఖన సెలవిస్తున్నాయి. దేవుడు దైవ నియమాన్ని పాటిస్తూ నువ్వు పుట్టక ముందే మనమిక్కడో పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయడం లేఖన సెలవిస్తున్నాయి. మిత్రమా, చాలా విషయాలు నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. మన ఆత్మ చనిపోతే ఎక్కడికి వెళ్తుంది? 2 స్థలాలు. ఒకటి పరలోకం, ఒకవేళ ఇలాగే చనిపోతే కనుక నిత్య నరకం అని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు అబద్ధమాడుటగా నరమాత్రుడేం కాదు. ఇది నా సువార్త మాటలు వింటున్న నువ్వు కూడా రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని, ఏ మానవుడైతే మొట్టమొదటిగా దైవిక స్వభావాన్ని మానవ స్వభావాన్ని కోల్పోయాడు, ఆ మానవ స్వభావం దైవిక స్వభావాన్ని ఐక్యం చేయడం కోసం సాక్షాత్తు పరమాత్ముడే నరావతారంలో కుమారుడిగా ఈ లోకంలో జీవించి 33.5 సంవత్సరాలు జీవించి అనేక అద్భుత కార్యాలు చేసి మానవ స్వభావం దైవిక ఐక్యం చేయబడిన ఆయన మనందరి పాపల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడ్డానికి, తన అతిక్రమములకు పరిహారం అందినవాడు తన పాపానికి ప్రాయశ్చిత్తం నొందితే తప్ప ధన్యుడు కాలేవని, నువ్వు పుట్టక ముందు నీ పాపముని తీసుకుని దానికి రావాల్సిన శిక్ష అంతా కూడా మన గుడ్ ఫ్రైడే దినాన్న మరి చేతులతో చేసిన పాపానికి చేతులకు మేకులు, తలంపులతో చేసిన పాపానికి తలకి మొలకిరీటం, అలాగే కాళ్ళతో చేసిన పాపానికి కాళ్ళకి మేకులు, దేహంతో చేసిన పాపానికి మరి శరీరం అంతా దున్నపడి రక్తం చిందించబడి చనిపోయి సమాధి చేయబడి ఈ దినాన తిరిగి లేచి మీ అందరికీ ఒక సువర్తమానం తీసుకొస్తున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించబడినాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడి ఉన్నాడు. ఏమి నమ్మాలి? అదేమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని నీ హృదయం అందు విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడతావని రోమాపత్రిక 10:9 ప్రకారం చెప్తుంది. ఈ లేఖనాన్ని అనుసరించి ఈ వాక్యాన్ని వింటున్న నువ్వు ఎక్కడున్నా సరే, యేసు ప్రభువా నేను జన్మ పాపిని కాబట్టి ప్రభువా కర్మ పాపాన్ని చేస్తున్నాను. ఈ లోకంలో నాకు ఎవరైనా డబ్బు సహాయం చేయించేమో కానీ నా పాపాన్ని నేను తీసుకోలేను ప్రభువా. నువ్వు నా కోసం 2020 సంవత్సరాల క్రితం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావని నా హృదయం ఎందుకు నమ్ముతున్నాను ప్రభువా. దయచేసి నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకోమన్నప్పుడు నీ హృదయాన్ని నీ ఆత్మని ఆయన రక్తంతో కడిగి తద్వారా నీ ఆత్మలోకి ఆత్మ రావడమే నూతన జన్మ. నువ్వు పరమాత్మని కలిగి ఉండడమే మోక్ష మార్గం. నువ్వు పరమాత్మని కలిగి జీవించడం కోసమే ఇక్కడ దగ్గరలోని ఇమ్మానుయేలు ప్రార్థనా మందిర సంఘంలో మరి నువ్వు కూడా వచ్చినట్లయితే సమకూర్చబడి తద్వారా పరమాత్ముడి చేత పోషింపబడాలని దేవుని యొక్క కోరిక, ఇది ఆయన సంకల్పం. ఈ మాట వింటున్న మీరు ఎవరైనా సరే ఉన్న చోటున ప్రభువాన్ని క్షమించమంటే ఆయన క్షమించడానికి సిద్ధాస్తుడు. మిత్రులుగా గమనించు, ఇదే రక్షణ దినమేమో. ఒకవేళ ప్రభు నేను సంధిస్తున్నాడేమో. సర్వలోకానికి వెళ్ళి సరస్వతి సువార్త ప్రకటించుకున్న ఆజ్ఞ సంఘం ద్వారా ప్రభు ఇలాగ నెరవేర్చబడుతున్నప్పటికీ కూడా ఒకవేళ నీ ఆత్మ నశించిపోకూడదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడేమో. మిత్రమా, ఆలోచించు. చాలా భౌతికమైన విషయాల గురించి మనం ఆలోచిస్తాం, కానీ మన ఆత్మ గురించి మనకు నిరీక్షణ ఉండాలి. దయచేసి గమనించు, నిన్ను సృష్టించిన సృష్టికర్తే, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడే నీ దగ్గరికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడు. ఇంకా ఎవరైనా ఇంకా ప్రభుని విశ్వసించకపోతే ఈ రాత్రే దయచేసి ఇప్పుడు మాట వింటే నువ్వు ఉన్న చోటే ప్రభుని అడుగు, నీ హృదయంలోకి ఆహ్వానించు.
తద్వారా రక్షించబడి పరమాత్మని అనుగుణంగా జీవించి ఆ నిత్యత్వాలకి వెళ్ళాలని, ఈ దేవుని సంకల్పం నెరవేర్చబడాలని, ఈ పునరుద్ధారుడైన క్రీస్తు, మరణాన్ని జయించిన క్రీస్తు ఆయన మరణంతో నీ మరణాన్ని కొట్టేసి పాపదాసక్తి నుంచి విడిపించి ఇవాళ ధర్మశాస్త్రిక నీతి విధి నెరవేర్చి నిన్ను కూడా మోక్ష మార్గాన్ని అనుగ్రహించడానికి ఈ సువార్త నీ దగ్గర తీసుకొస్తున్నాడు. ఆలక్ష్యం నిర్లక్ష్యం చేయొద్దు మిత్రమా. ఒకవేళ ఇక్కడ కన్ను మూసామంటే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నరకానికి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ నరకానికి వెళ్ళకూడదని ఈ సువార్తనికి వినిపింప చేస్తున్నాడు. ఇంకా మీకైనా అధికైన వివరాలు కావాలంటే ఇక్కడే దగ్గరలో ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం ఉంది, అక్కడ దైవ సేవకులు ఉన్నారు. మీకు సందేహాలు ఉంటే కూడా వాళ్ళు మీకు వివరించగలరు. దయచేసి సంఘంలో ఉన్న ప్రతి పాలు పంపులు పొందడానికి, మీకున్న సందేహాలు కూడా తీర్చబడడానికి అక్కడ దైవ సేవకులు మీరు కలిస్తే కనుక మీ సందేహాలన్నీ నివృత్తి చేస్తారు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మీ కొరకు ప్రార్థన చేస్తాము. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయామయుడు, స్తుతులకు కారణభూతుడు, ఎంతైనా నమ్మదైన దేవుడు అని దిక్కే వందనాలు. మానవుని ప్రేమించి మానవుని కొరకు మానవుని రక్షణార్థమై కలువరి శిలువలో మీరు ప్రాణం పెట్టి మరణించి మరణాన్ని జయించిన దేవుడు వినిపిస్తున్నారు. ఈ దినము పునరుత్థానమైన దినమని ఏ రీతిగా పురవీధుల్లో మీ నామాన్ని ప్రజలకు తెలియజేసే ధన్యతిచ్చినందుకే వందనాలు. విన్నవారు లోతైన కార్యం జరిగించండి. హృదయాన్ని తెరిచినట్టు వారి హృదయాలు తెరవండి. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, లోకంలో శాంతి, నెమ్మది, పాప క్షమాపణిచ్చే దేవుడిని గుర్తిరోటుకు సహాయపడుతున్నాను. వందనాలు చెల్లిస్తూ చేసిన పరిచయం మీరు ఫలింపజేస్తున్నామని యేసుక్రీస్తు మా రక్షకుడు నామములు స్తుతించి ప్రార్థించే నామ తండ్రి. ఆమేన్.